3 నియోజకవర్గాల్లో టీడీపీయే వచ్చిద్ది. ఇక్కడ 3 నియోజకవర్గాల్లో టీడీపీయే. మాకేం లేదు. మాకు కొబ్బరి బొండం కత్తిస్తే ఆ వెస్ట్‌కెళ్ళి ఆయన చెయ్యి నరికేత్తాం. చాలా మాట్లాడుతున్నాడు. ఆయన రేపొద్దున తిరిగితే బయటకొస్తే ఏసేద్దామని చూస్తున్నాం మేమందరం. జన సైనికుడు ఎవడైనా ఆయన నిస్వార్థంగా 10 సంవత్సరాల నుంచి ఆయన వెనకమాల తిరిగాం. అన్నీ చేసాం. కానీ ఆయన అన్నీ తెలిసినోడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే మాలాంటోళ్ళు మేమెంత మాట్లాడి ఆయన వెనకమాల మేము తిరిగాం కదా! అయినా గానీ ఆయన అలా మాట్లాడుతున్నాడు. మాకేం వద్దు. ఒక కొబ్బరి బొండం కత్తి ఒకటి. ఆయన చెయ్యి ఎత్తే చెయ్యి నరుక్కొని వెళ్ళిపోతాం జన సైనికులు మొత్తం. ఆయన బయట తిరగట్లా ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట తిరిగితే మాత్రం ఆయనకుంటది. ప్రచారంలో కూడా ఎక్కడ కనపడతాయి. ఏమన్నా సభలుంటే వెళ్తున్నాడు తప్పితే ఏమన్నా విడిగా ఒక 4 ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లా. భయపెడుతున్నాడు. ఎవరికైనా ఇప్పుడు సమాధానం చెప్పాలంటే ఆయన అరగంట చెప్పాలి. ఒక జన సైనికుడు కానీ ఓటర్ కానీ అక్కడ ఎవరికైనా సీట్ ఇవ్వలేదు. అందరికి చాలా మందికి ఇవ్వలేదు. ఏమన్నా సీట్ ఇవ్వలేదని అలా మాట్లాడుతుంది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వస్తే మాత్రం కొబ్బరి బొండం కత్తి కావాలి. ఆయన చెయ్యి నరికేస్తాం. ఇప్పుడు వెల్లంపల్లి గారు వచ్చేటప్పటికి కన్ను మీద దెబ్బ తగిలిందని చెప్తున్నారు. అక్కడ హైదరాబాద్లో జగన్ ఆయన రాళ్ళు ఇచ్చి కొట్టారు. ఆయన రాళ్ళ మీద ఆయనకి తగలలేదు. కానీ ఇక్కడ విజయవాడలో ఆడెవడో గురకలా ఇచ్చి కొట్టాడు అంట. అది ఇద్దరికి తగిలింది అంటున్నారు. ఇది ఇక్కడ ఈ రాజకీయం ఏంటో ఇదేంటో మాకు తెలియట్లా. ఆయన తగ్గిందో కాసేపు ఈ కన్నా అంటాడు, కాసేపు ఈ కన్నా అంటాడు. ఆయనే వేస్ట్. ఆయన తిరిగినా కానీ వేస్ట్. ఇక్కడ ప్రచారం కూడా పెద్ద ఏం చేయట్లా. ఆయన వెనక మళ్ళీ ఎవరు రావట్లా. వాళ్ళకి ఓటమి భయం ఉంది. అంతేగాని అక్కడ తీసుకెళ్ళి వెస్ట్లో తీసేసి ఇక్కడ సెంట్రల్లో వేసాడు. సెంట్రల్లో ఎందుకు వేసి వెళ్ళాడు? ఇక్కడ విష్ణు గారు ఉమాగారి మీద మాట్లాడలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమాగారిని చిన్న మాట అనలేడు. అందుకని ఈయన అనిపించడానికి వెస్ట్ నుంచి తీసుకొచ్చి సెంట్రల్లో వేసాడు. అవి ఏం ఉడకో 25,000 మెజారిటీ బాండా ఉమాగారికి వచ్చింది ఈసారి కన్ఫామ్. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్కి గత 2-3 సార్లుగా ఆయనకి ఓటమిని చూపించారు. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అసలు పిఠాపురంలో మీరు తెలియదు. మేము తిరిగాము, చేసాము, కష్టపడ్డాము. పిఠాపురంలో మాత్రం 1,00,000 మెజారిటీ పక్కా చూసుకోండి. సరేనా? ఓకే. మరి ఒకరిని దింపాలంటే అందరు కలిసికట్టుగా ఉంటేనే కదా దింపుతారు. మరి అన్నీ అప్పులే ఉన్నాయి కదండి. ఏముందండి బాబు, అప్పులన్నీ మనం ఇప్పుడు వచ్చినా సరే ఆ అప్పులు పూడ్చాలా లేకపోతే మనకి పేదరికం తీర్చాలా అనేది ఆలోచిస్తారు కదా. సో అందుకని కూటమికి కొంచెం సపోర్ట్ చేసాం అనుకోండి, దాన్ని బట్టి మనకి ఏదైనా ఉండొచ్చు కదా అని సపోర్ట్. అది ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్కి 2 సార్లు ఓటమిని చూపించాం. మరి ఈసారి ఎలా ఉంది? అది గ్యాంబ్లింగ్ జరిగింది. ఈసారి గ్యాంబ్లింగ్ అనేది ఉండదు. డైరెక్ట్ బాణమే. ఆయనే 1,00,000 మెజారిటీ కన్ఫామ్. 1,00,000 మెజారిటీ అయిందే కన్ఫామ్. కళ్ళు మూసుకొని కొట్టవచ్చు. కూటమి వస్తే మన రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పని అనుకుంటున్నాను. డెఫినెట్లీగా. ముందు ఐటీ వస్తుందండి. మనకి ఇక్కడ కంపెనీస్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి కంపెనీస్, అందరు ఇక్కడ ఉంటారు, ఇంకా పెరిగిద్ది, డెవలప్మెంట్ అయ్యిద్ది. దానివల్ల మనకి రెవెన్యూ జనరేట్ అయ్యిద్ది. ఇంకా దానికంటే ఏం కావాలి? అందుకని కూటమికి మనం సపోర్ట్ చేస్తున్నాం. అట్లా అంటే మొత్తం ఇప్పుడు ప్రధాని మోడీ గారి రోడ్ షోకి సపోర్ట్ చేయడానికి మొత్తం జన సైనికులంతా భారీ ర్యాలీగా వెళ్తున్నాం. ప్రభుత్వ సంగీత కళాశాల కూటమిని అంగీకరిస్తున్నారా? తప్పకుండా ఈ వచ్చేది కూటమి ప్రభుత్వమే. అంటే ఈ 5 ఏళ్ల అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి ఏం జరిగింది? అసలు ఏమీ జరగలేదు. ఊరికే ప్రజలకి ఫ్రీగా అన్నీ పంచిపెట్టడం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు. ఉద్యోగాలు లేవు. ఒక పక్క అన్ని నిత్యావసరాలు భారీగా ధరలు పెరిగిపోతున్నాయి తప్ప అభివృద్ధి అనేది లేదు. ఉద్యోగం అనేది ఉంటేనే ఒక పక్క పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయి. పరిశ్రమలన్నింటినీ బయటికి పంపించేశారు భయపెట్టి. ఉద్యోగాలు కూడా లేవు. మరి నిరుద్యోగం ఉంటే కనుక మరి ఇంకా చదువు మీద ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండేది చదువుకునే వాళ్ళకి? దాంతో మొత్తం అంతా రాష్ట్రం అల్లకల్లం అయిపోతుంది. తిరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓటమిని అనేది చూపించడం జరిగింది 2 ఎలక్షన్స్లో కూడా. మరి ఈసారి ఎలా ఉండబోతుంది పిఠాపురంలో? పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. ఆయన నాయకత్వంలో ఆయన సపోర్ట్తో తిరిగి కూటమి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారని చెప్పని చాలామంది అవమానించడం జరిగింది. అది పరిస్థితులకు అనుగుణంగానే తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి బీజేపీతోనూ టీడీపీతోనూ కూటమిగా ఏర్పడడానికి ఆయన త్యాగం చేయడం జరిగింది. అది ప్రజల కోసం చేశారన్న విషయాన్ని చాలామంది గ్రహించారు. గ్రహించని వాళ్ళని మనం ఏమీ చేయలేము. గ్రహించి తిరిగి కూటమికి సపోర్ట్ చేస్తూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని అందరం తప్పకుండా ఆశిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉంది? అప్పటికిప్పుడు ఈసారి అక్కడ కూడా లోకేష్ గారు మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ 2 రిజల్ట్స్ పిఠాపురం మంగళగిరి వచ్చే రిజల్ట్సే జగన్ గారికి తిరిగి వైసీపీ ప్రభుత్వానికి ఒక చంపదెబ్బ అని చెప్పని గ్రహిస్తారు.